ఏమండి ఏమండి భోజనానికి రండి. ఏమిటండి మీలో మీరే బాధపడతారు ఎందుకో? అసలు ఏం జరిగిందండి? వాడిని నేను అవమానించారట. ఏ విధంగా అవమానించాను? నీ మార్గమే గొప్పదిరా, నీ మార్గంలో నేను నడవాల్సి వచ్చిందిరా అన్నాను. అది అవమానించడం అభినందించడం లేదులేండి. బహుశా మిమ్మల్ని ఈ పొజిషన్లో చూసి ఈర్ష్యపడి ఉండొచ్చు. సారీ జ్యోతి, ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ వెరీ సారీ. జ్యోతి, వాడి విషయం నీకు తెలియదు. వాడికి నేనంటే ఎంతో ఇష్టం, ఎంతో ప్రేమ. వాడికి నన్నే హక్కు ఉంది. వాడు అలా అంటంలో తప్పు కూడా లేదు. వాడికి ఎన్నో నీతులు చెప్పి నేనే అలా తయారు చేశాను. అందుకే వాడి పరిస్థితుల్లో చూసి తట్టుకోలేకపోయాడు. ఆవేశంలో తొందరపడ్డారు. నువ్వేమనుకోవద్దు. లేదండి, మీ స్నేహానికి ఉన్న విలువ తెలియక అలా అన్నాను. నన్ను క్షమించండి. వాసంతి, వాసంతి చూడమ్మా, నిజంగా మీ అన్నయ్యకి ఇష్టం లేకపోతే ఇన్ని సంబంధాలు వచ్చినా కాదని అతని కోసం ఎందుకు ఎదురు చూస్తారు? మీ అన్నయ్య కోపం తగ్గని నేనే మాట్లాడతానుగా. చూడు వసంతి, రోజో 2 రోజుల పాటు ఉండే మా కోపతాపాలకి నీ జీవితం బలి కావటం నాకు ఇష్టం లేదమ్మా. వెళ్తాను, వెళ్ళతంతో మాట్లాడతాను. ఎవరు కావాలండి మీకు? అర్జున్ కావాలి. ఉండండి, ఉన్నారో లేదో చూసొస్తాను. కృష్ణ గారు వచ్చారు. ఏమని చెప్పావు? చూసొస్తానని చెప్పాను. లేడని చెప్పు. అలాగే. లేరండి. ఏమండి, ఏమైందండి? వసంతకి వేరే సంబంధం చూస్తాను. అదే మాటండి. అంతకన్నా ఏం చేయమంటావు? మాట్లాడలేదా? ఉండి కూడా లేడనిపించాడు. ఎందుకని? ప్రతీకారం అట. వాడిని ఎప్పుడో నేను అవమానించానట, అందుకని ప్రతీకారం తెచ్చుకుంటాట. ఏ వాడైనా మగాడు, వాడైనా సమర్థుడు. నా సమర్థత కూడా చూపిస్తాను. వాసంతి, ఏమిటి ఇలా వచ్చావు? చెప్పండి, అసలు మీరు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా లేదా? ఏమిటి వాసంతి? మీకు నన్ను పెళ్లి చేసుకోవాలని ఉందా లేదా? ఎందుకు లేదు? ఉంటే మా అన్నయ్య వచ్చినప్పుడు ఉండి కూడా ఎందుకు లేడనిపించారు? వాడంటే నాకు అసహ్యం. ఎందుకని? నీతులు చెప్పేవాడు తను చేయగలిగితేనే చెప్పాలి. తను చేయకపోతే మీకు వచ్చే నష్టం ఏమిటి? ప్రతిసారి నేను చేసింది తప్పు అన్నాడు. ఎన్నోసార్లు నన్ను అవమానించాడు. నా అహం మీద దెబ్బ కొట్టాడు. మాట మీద నిలబడిన మనిషితో నాకు సంబంధాలు అనవసరం. నాతో సంబంధం కూడా అనవసరమా? వాడితో సంబంధం ఉన్న ఎవరితోనూ నాకు సంబంధాలు ఉండటానికి వీల్లేదు. వాడితో తెగదెంపులు చేసుకోగలిగితేనే నువ్వు నాకు కావాలి. నేను పెళ్లి చేసుకుంటాను, కానీ వాడి చెల్లెలుగా కాదు. నువ్వు నా భార్యగా రాగలిగితే, వచ్చే సాహసం నీకుంటే, వచ్చిన తర్వాత ఈ గడప దాటి మళ్ళీ ఆ గడప తక్కకుండా ఉండే శక్తి నీకుంటే రా.
స్వార్థాల కోసం పట్టుదల కోసం నా జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికి ఉన్న అభ్యంతరం వల్ల నేను నీ చెల్లిని కావడమే. అందుకే నీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. క్షమించు. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే నీ మీద అరెస్ట్ వారెంట్ ఉంది. దేనికి? పెద్దవాళ్ళు ఇష్టం లేకుండా అమ్మాయిని బలవంతంగా తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటున్నావు. లేదు, ఈ పెళ్లి నేను ఇష్టపడే చేసుకుంటున్నాను. కానీ ఆయనకు మాత్రం ఈ పెళ్లి జరగటం ఇష్టం లేదు. నీ ఇష్టం నాకు తెలుసమ్మా. నీ ఇష్టమే నా ఇష్టం. నిన్ను అర్జున్కిచ్చి తప్ప ఇంకెవరికిచ్చి పెళ్లి చేస్తానమ్మా. వాడు వచ్చేవరకు ఆగి వాడికి చిన్న పెళ్లి చేపిస్తాను. ఓకే? చూడమ్మా, ఆవేశంలో సొంత అన్నయ్యనే పోగొట్టుకుంటున్నావు. ఆవేశపడ్డానికి ఆలోచించుకోలేకపోవడానికి నేనేం చిన్నపిల్లను కాను. నా నిర్ణయాలు నాకుంటాయి. నా భవిష్యత్తును నిర్ణయించుకునే శక్తి నాకుంది. సారీ. సారీ ఇన్స్పెక్టర్, వెరీ సారీ. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హయతునా కంఠే భద్రాలు శుభగే. కాంపిటీషన్ చాలా స్ట్రాంగ్ గా ఉండేటట్టుంది. మన చైర్మన్ గారు గోవింద అమ్మో ఆయన పోతే మనకి చాలా ఇబ్బంది. అయితే ఆ ఇబ్బంది ఉంది కనుక మరి కంగారు పడుతూ వచ్చాను. ఊరు పొలిమేరలో మనం 10 ఎకరాలు లేదు ప్లాట్లు కట్టడానికి. అది ఎన్నాళ్ళు పంచాయతీలో ఉన్న కనుక సరిపోయింది. ఈసారి ఎలక్షన్లు కనుక జరిగితే దాన్ని మున్సిపాలిటీలో కలిపేస్తారు. కలిపేస్తే ఇంకేముంది మన పని గోవింద. అమ్మో ట్యాక్స్ అదిరిపోతుందా? అదిరిపోవడమా, ట్యాక్స్ ఈ బద్దలైపోతుంది. పైగా ఇప్పుడు రంగంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మనకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. మరి ఏం చేయాలయ్యా? ఏం చేయడానికే ఉంది, నువ్వు నిలబడిపోవడమే. అమ్మో డబ్బు అవుతుంది. అయితే అవ్వుద్ది రైతే. ఏంటట అయితే రూపాయి ఖర్చు అవుద్ది, 10 రూపాయలు వస్తుంది, 9 రూపాయలు లాభం కదా. సరే అయితే అల్లుడు గారితో కూడా ఒక మాట చెప్పి అతను ఏం చెప్తాడో దాన్ని బట్టి నిర్ణయం తీసుకుందాం. అతను ఏం చెప్పినా సరే నువ్వు నిలబడిపోవాలి, లేదా దెబ్బ తినేస్తాం. ఆలోచించు. అలాగే మామ, ఈ విషయంలో నాకంటే మీరే అనుభవం. మీరు ఏది మంచిది అంటే తెచ్చి ఆవిడ గెలిచేసినట్టే తీపి తెప్పించాం. చిచ్చి సిమెంట్ బ్లాక్ లో మనం అమ్మటేమిటయ్యా? ఆ రబ్బ పని చేయాల్సిన అవసరం మనకే కలిగింది. అసలు ఎంత వచ్చింది, ఎంత ఖర్చు అయింది, ఎంత స్టాక్ ఉంది, ఆ వివరాలన్నీ వెంకటరావు దగ్గర లేవు. ఎందుకు లేవండి? అన్ని ఇందులో రాసే ఉన్నాయండి. వచ్చిన స్టాకు ఉందండి, మనం వాడుకున్న స్టాకు ఉందండి, మీ బావగారు ఆ స్టాక్ కూడా ఇందులోనే ఉందండి. రైటే బావా, నమ్మితే నమ్మ లేకపోతే లేదు. ఇక్కడ ఏ రకమైన పొరపాట్లు జరగలేదు, నేను చేయలేదు. చేయనంటే ఎలాగండి? గత 2 నెలల్లో వచ్చిన పరిమితాలకు సిమెంట్ అంతా ఏం చేసినట్టు మరి? రైతే గుడ్డొచ్చి పిల్లని అడిగింది అనుకోండి, నువ్వేంటి నీ పుట్టు పూర్వోత్తరాలు ఏంటని పిల్ల ఏమంటది? నవ్వు ఊరుకుంటది అంతే. నేనేంటో మా బావకు తెలుసు, మా బావ ఏంటో నాకు తెలుసు. అయినా ఓసారి అనుమానం స్టార్ట్ అయ్యాక ఇక్కడ ఉండడం అంటే మంచిది కాదు. వస్తాను బావ. వస్తానంటే కాదండి వెంకటరామయ్య గారు, సార్ ఆ వివరాలు మీరు చెప్పండి. మొదటండి 2500 బస్తాలు మనకు వచ్చాయండి. అందులో 500 బస్తాలు మనం వాడుకున్నామండి. 2000 బస్తాలు అయ్యగారి పేరు మీద రాసుకోమన్నారు. ఏ అయ్యగారి పేరు? ఏ అయ్యగారు నాకు తెలియదండి. ఈ అయ్యగారు అయ్యగారి పేరు మీద రాసుకోమన్నారండి. ఏ అయ్యగారు అని నేను అడిగానండి. ఆ అయ్యగారు అన్నారండి. ఆ అయ్యగారి పేరు మీద రాసుకున్నానండి.
ఓ. తర్వాత 1500 బస్తాలు వచ్చినాయండి. ఉమ్, అందులో 500 బస్తాలు మనం వాడుకున్నామండి. ఉమ్. మిగిలిన 1000 బస్తాలు ఆ అయ్యగారి పేరు మీద రాసుకోమన్నారు. రాసుకున్నానండి. నేను ఈ పని చూడడం మొదలెట్టాక మొత్తం నా అకౌంట్ లోకి వచ్చినాయి. అంటే అయ్యగారి అకౌంట్ అండి. హాయిగారు. అయ్యగారండి. ఉమ్, 10,500 బస్తాలండి. ఉమ్. దీనికి మీ సమాధానం ఏంటి? ఇంతమంది కొత్త అయ్యగారులు తయారైపోయి అంతమంది అయ్యగారులు ప్రశ్నించడం మొదలెడితే ఇంక ఈ అయ్యగారు చెప్పేదే ఉంటుంది. వస్తా. సమాధానం చెప్పి వెళ్ళటం మంచిది. నీకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకెంత మాత్రం లేదు. కావాలంటే కోర్టులో తెలుసుకునే సమాధానాలు. బావగారు, మీకు నాకు రుణం చెల్లిపోయింది. ఈ అకౌంట్స్ అన్ని ఆఫీస్లో ఉన్నాయి, ఆ అకౌంట్స్ అన్ని గోడౌన్లో ఉన్నాయి, చూసుకోండి. అయ్యా ఆ, మీ టైం చాలా బ్యాడ్ గా ఉందండి. ఇప్పట్లో బాగుపడే అవకాశం కూడా లేదండి. నువ్వు బాగుపడు, సంతోషిస్తాను. ఆనందమూర్తి, నాకు నీ జాతకం తెలుసు, నీ బాస్ జాతకం తెలుసు, నీతో కొత్తగా చేరాడే ఆ శ్రీకృష్ణ పరమాత్మ వాడి జాతకం కూడా తెలుసు. మీరంతా కలిసి కుట్ర పన్ని ఎలక్షన్స్ కోసమని ఇలా కొత్త నాటకం ఆడుతున్నారన్నమాట. లేదు బాబు, లేదు. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నాకున్న ఈ ఒక్క కొడుకు మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నన్ను అన్యాయం చేసి బయటికి గెంటేశారు. నా ఇల్లు లాగేసుకున్నారు. నువ్వు సిమెంట్ ఫ్రాడ్ చేశావని, దొంగ లెక్కలు రాశావని అన్నారు. రైటే, ఇవన్నీ చేశాను రైటే. కానీ ఎవరి కోసం? ఆ సత్యం కోసం. చూడు బాబు, ఈ పేపర్స్ చూడు. దీని మీద ఎంక్వైరీ వచ్చేసరికి తప్పులన్నీ నా మీద నెట్టేసి పోలీస్ కేసు పెట్టారు. ఆనందమూర్తి గారు, పోలీస్ మీకోసం ఎదుగుతున్నాం. యువర్ అండర్ అరెస్ట్. ఇన్స్పెక్టర్ గారు, ఆ సిమెంట్ గొడవతో నాకు ఎలాంటి సంబంధం లేదండి. అనవసరం. ఏదైనా ఉంటే కోర్టులో తెలుసుకోండి. రండి. బాబు అర్జున్, ఇప్పటికైనా నేను చెప్పిందంతా నిజమేనని నువ్వు తెలుసుకున్నావా? బాబు, ఈ కష్టకాలంలో కేవలం నీ అండదండలు ఉంటాయనే నమ్మకంతోనే ఉన్నాను. ఆ నమ్మకంతోనే వెళ్తున్నాను. బాబు, పద నాన్న. గురు, ఆనందమూర్తిని పనిలోంచి తీశారట. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారట. అవును గురు, ఈ టైంలోనే అతను మన సైడ్ లాక్కుంటే చాలా మంచిది గురు. కరెక్టే గురు, అతను అరెస్ట్ చేయించాడు. ఈ టైంలో మనం బెయిల్ చిడిపించామనుకో, అతను తల తీసేసినట్టు అవుతుంది. ఏమిటండి, ఏమైంది? ఏమైందా? నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయిస్తే వాడు బెయిల్ ఇచ్చి విడిపిస్తాడా? ఎవరు బాబు? ఇంకెవడు? నీ కూతురు మొగుడు.